వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం సింపుల్గా 3 డిఫరెంట్ లస్సీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా పెరుగుని ప్రిపేర్ చేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఆరెంజ్ లస్సీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనకి అరకప్పు పెరుగు, 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకుందాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో పెరుగును వేసుకుందాము, అలాగే ఆరెంజ్ జ్యూస్ని వేసుకుందాం. ఇది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి ఆరెంజ్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు, లేదు మార్కెట్లో మనకి దొరికే ఆరెంజ్ జ్యూస్ అయినా దేంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం 2 స్పూన్లు కలకండ పొడి వేసుకుందాము. ఒకవేళ కలకండ పొడి లేనట్లయితే పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం పాటు మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు దీని ఒక గ్లాస్లో తీసుకుందాము. ఇంతేనండి ఆరెంజ్ లస్సీ. ఇప్పుడు మనం మిక్స్డ్ ఫ్రూట్ లస్సీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనకి అరకప్పు పెరుగు, 1/4 కప్పు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకుందాము. మీరు మిక్స్డ్ జామ్ అన్నా వేసుకోవచ్చు, లేదా స్ట్రాబెర్రీ జామ్ కానీ మీకు నచ్చినటువంటి జామ్తో ఈ లస్సీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో జామ్ని వేసుకుందాము. తర్వాత పెరుగుని కూడా వేసుకుందాం. తర్వాత ఇందులో 1/4 కప్పు కోల్డ్ వాటర్ని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 4 to 5 బనానా పీసెస్ వేసుకుందాము. ఇలా బనానా పీసెస్ వేయడం వలన మనకి లస్సీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకుందాము. ఇంతేనండి మిక్స్డ్ ఫ్రూట్ లస్సీ. మనకి ఆల్రెడీ జామ్లో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను స్వీట్ వేయట్లేదు. ఒకవేళ మీకు స్వీట్ కావాలనుకుంటే మరి కొద్దిగా స్వీట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బనానా లస్సీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో అరకప్పు పెరుగు వేసుకుందాము. తర్వాత ఒక మీడియం సైజు బనానాని వేసుకుందాము. తర్వాత స్వీట్నెస్ కోసం 3 to 4 ఖర్జూరం వేసుకుందాము. ఇది సీడ్లెస్ ఖర్జూరం. ఒకవేళ మీకు ఖర్జూరం ఇష్టం లేకపోతే పంచదారని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/4 కప్పు కోల్డ్ వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గ్లాస్లో తీసుకుందాము. ఇంతేనండి బనానా లస్సీ. ఇంతేనండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా సింపుల్గా లస్సీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి పెరుగుని యూస్ చేసాం కాబట్టి మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే ఈ లస్సీస్లో నేను పంచదార వేసి ప్రిపేర్ చేయలేదండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ అనేది ఎక్కువగా కావాలనిపిస్తే పంచదారని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొద్దిగా చియా సీడ్స్ కానీ బాసిల్ సీడ్స్ కానీ ఇలాగ స్ప్రింకిల్ చేసుకుందాము. మీకు లస్సీ తాగేటప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా కావాలనుకుంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ హెల్దీ అయినటువంటి 3 డిఫరెంట్ లస్సీస్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.